వాల్మీ భద్రేశ్వర జాతరోత్సవాలు ఉగాది పర్వదినాన రథ చక్రాలతో మొదలై నేడు అంటే 13/4/2026 బుధవారం నాటితో దర్శనం ఉంచడంతో జాతర ఉత్సవాలు నిర్వహించినట్లయి మరి అందరికి శర్మశర్మాది ఈసారి జాతర ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. నేను అందరికి అడిగినట్టు నాకు మా సమాజ పెద్దలు మహేష్ అన్న టీము అందరూ చాలా మంచి సహకారం చేసినాయి. మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున ఈసారి నేను అడగగానే వచ్చిండ్రు. నాకు మహేష్ అన్న టీంలో వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈసారి మేము చాలా మంచి బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాం. అన్నదానాలు అన్నిటికీ పెద్ద ఎత్తున అందరూ వచ్చిండ్రు. దాండియా కార్యక్రమాలు కూడా రోజు సాయంత్రం మేము రాగానే జాతర ఎట్లా 6 రోజులు ఎట్లా వెళ్ళిపోయింది అసలు తెలియలేదు మాకు. రోజు ఇట్లానే ఉండాలన్నట్టు ఈసారి కూడా మళ్ళీ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ బస్సు జయంతి కూడా ప్రోగ్రామ్ చేద్దామని అందరూ మాకు నాకు అనుకున్నారు. సో చాలా మంచిగా అనిపించింది. ఈసారి ఇట్లానే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. మోహన్ అన్న గారు మన చైర్పర్సన్ గారు అందరూ పెద్ద ఎత్తున సహకారం చేశారు. మా సమాజం అయితే రోజు అన్ని విధాలు మాకు సహకారం చేసి మా టీంకి పెద్ద ఎత్తున సక్సెస్ చేసి ధన్యవాదాలు అందరూ. రంగారెడ్డి జిల్లాకే తలమానికమైనటువంటి శ్రీ వాల్మీ భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించి ఈరోజు కలశం నింపడంతో బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా దేవస్థాన కమిటీ తరఫున పత్రికా సోదరులకు పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఏదైతే బ్రహ్మోత్సవాల కన్నా ముందుగా కమిటీ పీరియడ్ అయిపోయిండే గౌరవ శాసనసభ్యులు పుట్టిన కమిటీని ఏర్పాటు చేసి ఫెస్టివల్ కమిటీ అనుమతి తీసుకుని రావడం జరిగింది. దాని తర్వాతనే ఉగాదికి రథచక్రాలు ఆవిష్కరించబడ్డాయి. అప్పటి నుంచి జాతర కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదైతే ఫెస్టివల్ కమిటీ ఉందో వారు కొంత ఇంట్లో ఒక వివాహం ఉంటే ఎంత ఇబ్బంది పడుతారో ఆ విధంగా దేవస్థాన కమిటీ డైరెక్టర్లు అందరూ కూడా ఇప్పుల పడి అందరినీ గ్యాదర్ చేసుకుంటూ అక్కడ సమాజంలో మరి వీరిసే విడుదల వారిని వీరిసే అక్రమారి మహిళా కమిటీ వారిని ఇటు భజన మండలి వారిని వీరందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు జాతర ఉత్సవాలను ఘనంగా చేసే విధంగా పూర్తి సహకారం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ బ్రహ్మోత్సవాల్లో సహకరించినటువంటి ప్రతి ఒక్క భక్తునికి మరియు పోలీస్ శాఖ ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ వాళ్ళు కూడా చాలా ఒక్క రోజు కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా శానిటేషన్ అవన్నీ నిర్వహించడం జరిగింది. పోలీస్ శాఖ వారు కూడా మా వీధుల గుండా తిరిగి వచ్చేంత వరకు పూర్తిగా వారు ఎమ్మడి ఉండి అన్ని విధాలుగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు కూడా పోలీస్ శాఖ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఫైర్ స్టేషన్ వారికి హెల్త్ వైద్య సదుపాయం అందించినటువంటి జిల్లా ఆసుపత్రి వారికి కూడా అలాగే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సేవలైనటువంటి పట్టణ నరసింహ గారు పశువుల ప్రదర్శన గురించి పూర్తి సహకారం ఇవ్వడం జరిగింది. గోశాల దగ్గరనే అక్కడ పశువులంతా నిర్వహించడం జరిగింది. ఇలాగా ప్రతి ఒక్కరి సహకారంతోనే ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరున అందరు కూడా అలాగే ఏదైతే జాతరలో సేవ చేయడానికి పనిచేయడానికి వచ్చినో వాళ్ళకు కూడా లేవర్లకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అలాగే రజకులకు కూడా వాళ్ళు డ్యూటీ పట్టుకొని వాళ్ళు కూడా పూర్తి సహకారం అందిస్తారు. రజకులకు కూడా పూర్తిగా దేవస్థాన కమిటీ తరఫున అందరికి కూడా పూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ బ్రహ్మోత్సవాలు ఇదే విధంగా కొనసాగాలని చెప్పి తొందరలోనే మళ్ళీ రెన్యువేషన్ కమిటీ గురించి కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వేడి మహేష్ గారి ఆధ్వర్యంలో కొన్ని రెన్యువేషన్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్ లోపల దేవస్థానానికి సంబంధించిన స్థిరచరాస్తుల విషయంలో కానీ కార్యక్రమాల్లో కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ ఈ కమిటీ ముందుంటుందని భావిస్తూ దానికి పూర్తిగా మా దీని సమాజం కానీ యువతలు కానీ మహిళా కమిటీ కానీ అందరూ కూడా పూర్తి సహకారం తెలియజేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఈసారి ఈవో గారు, మా శేఖర్ గౌడ్ గారు, మా అమరేష్ గారు మరియు మా తేరు మల్లయ్య స్వామి గారు
మల్లయ్య స్వామి గారు దాదాపు ఎన్నో సంవత్సరాలుగా వారు కూడా పేరు రెడీ చేయడానికి వాళ్ళే వచ్చి సదాశివపేట నుంచి వాళ్ళు వచ్చి చేయడం జరుగుతుంది. ఇలా విధంగా చాలా మంది చాలా విధంగా సహకారం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరికీ తెలియజేస్తూ శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తుంది. భద్రేశ్వర జాతరోత్సవాలు ఉగాది పర్వదినాన రథ చక్రాలతో మొదలై 7 అంటే 13/4/2026 బుధవారం నాటితో వర్షం ఉంచడంతో జాతర ఉత్సవం ఇచ్చినట్లయి. మరి ఈ జాతర ఉత్సవాలలో మాకు అనేక రకాలుగా అనేక సంస్థల వాళ్ళు, అనేక కుల సంఘాల వాళ్ళు, అనేక మంది వాళ్ళు సహకారం అందించారు. ముఖ్యంగా ఈ జాతర ఉత్సవాలకు మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి అన్న గారు కానీ అన్ని రకాలుగా సహాయ సహకారం ఉంది. ముఖ్యంగా ఈ రోజు మేము ఈ జాతర ఉత్సవాలు ఇంత ఘన విజయంగా జరుపుకోవడానికి కారణం ఏమంటే, మేము ఏ విషయం అడిగినా ఫోన్ ద్వారా అడిగినా కూడా మా ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఈ జాతర ఉత్సవాలు ఈసారి ఎలా జరిగినాయంటే 7 తారీఖు నాడు ఉదయం భద్రేశ్వరుని పూజా కార్యక్రమాలతో మొదలై, అభిషేకంతో మొదలై, మధ్యాహ్నం జంగమార్చనతో మొదలై, సాయంత్రం మా మహిళా మండలి వారు కోలాటం గాని దాండ్యాలతో మొదలై రాత్రి 10 గంటలకు పల్లకి సేవతో ప్రారంభమవుతాయి. ఈ పల్లకి సేవ కార్యక్రమాలు అనేవి చాలా ఘనంగా జరిగినాయి. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు చాలైన పల్లకి సేవ, మొదటి రోజు 2 గంటలకు మళ్ళీ గుడికి చేరుకోవడం, రెండవ రోజు కూడా మళ్ళీ 10 గంటలకు పల్లకి సేవ చాలు కావడం, మళ్ళీ రెండవ రోజు అదే 2-3 గంటలకు గుడికి చేరుకోవడం, మళ్ళీ 3వ రోజు కూడా పల్లకి సేవ 10 గంటలకు స్టార్ట్ అవుతాయి. దాదాపు ఆ రోజు గందిలో నుండి మేము తిరిగి వస్తాం కాబట్టి దాదాపు ఉదయం 5 గంటలకు పల్లకి సేవ గుడికి చేరుకోవడం, మళ్ళీ 4వ రోజు రాత్రి 2 గంటలకు చాలైన పల్లకి సేవ దాదాపు మరుసటి రోజు మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో గుడికి చేరుకొని 5వ రోజు ప్రధాన ఘట్టమైన రథోత్సవం జరిగింది. ఆ రథోత్సవానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ మరియు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ తర్వాత సుజాత గారు, మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ గారు, మరియు మా వీరశైవ సమాజం పెద్దలు, మా వీరశైవ సమాజం మోదల్ విభాగం, అలాగే మహిళా మండలి, భజన మండలి, ప్రతి ఒక్కరూ ఆ రథోత్సవంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, అలాగే ఆ ప్రధాన ఘట్టమైన రథోత్సవంలో 1000 సంఖ్యలో భక్తులు పాల్గొని అటు రథోత్సవ కార్యక్రమాన్ని ఘన విజయంగా ముగించుకున్నారు. తర్వాత రోజు లంకా కార్యక్రమం. ఆ లంకా కార్యక్రమం అయితే ఈసారి ఒక రేంజ్ లో జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ లంకా కార్యక్రమంలో మా వీరశైవ యువతలు మరియు తాండూరు యువకులు అందరూ కలిస్తే 1000 సంఖ్యలో ఈసారి రథోత్సవ కార్యక్రమం పాల్గొన్నారు. మొత్తం తాండూరు పురవీధులని ఏదైతే లంకా దాన కార్యక్రమానికి మేము పల్లకి సేవ ద్వారా వెళ్తున్న మొత్తం తాండూరు పురవీధుల్ని ఓం శివ హరహర నినాదాలతో మా యువకులంతా ఉత్సాహంతో తాండూరు పురోహితులందరినీ అన్నిటినీ ఓరించారు. ఈసారి జాతరలో స్పెషల్ గా చెప్పుకోవాలంటే మా వీరశైవ మా భావిని భద్రేశ్వర భజన మండలి గురించి ఈ 5 రోజులు వారు ఎంతో భక్తి శ్రద్ధలతో భజన పాటలు పాడుకుంటూ పల్లకి సేవలు ముందుకు తీసుకొని వెళ్తుంటే తాండూరులో ఉన్న ప్రతి కుల సంఘాలు గాని, ఆర్యవైశ్య కుల సంఘం గాని, నగరేశ్వర భజన మండలి గాని, మార్వాడి కుల సంఘం గాని, బాలాజీ థియేటర్ ముందు కానీ ఇంకా ముందుకెళ్తే అవసరం బజార్లో కానీ ప్రతి ఒక్కరు ఎవరికి ఏ విధంగా టిఫిన్ చేయాలి అన్ని సహాయం అందించాలని అనుకున్నారో ఆ విధంగా మాకు రోజు కూడా ఘన స్వాగతం పలికినారు. వారందరికీ కూడా ప్రతి కుల సంఘానికి కూడా భావిని భద్రేశ్వర సంస్థ తరఫున సమాజం తరఫున ధన్యవాదాలు. అలాగే ఈ జాతర ఉత్సవాలలో ముఖ్యంగా మాకు ఎన్నో డిపార్ట్మెంట్స్ మాకు సహాయ సహకారాలు అందించినాయి. మొదలుగా ఆర్డీఓ గారు మీటింగ్ పెట్టి జాతర ఉత్సవాలలో ఏ శాఖలు పాల్గొంటారో ఆ ప్రతి ఒక్క శాఖని మాకు కోఆర్డినేట్ చేసి ప్రతి ఒక్క శాఖ వారు మాకు సహాయం చేసే విధంగా ఆర్డీఓ గారు ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, విద్యుత్ డిపార్ట్మెంట్ కానీ, మరి అలాగే వైద్య విభాగం కానీ, అలాగే ఏదైతే వ్యవసాయ మార్కెట్ కమిటీ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఇంకా వివిధ డిపార్ట్మెంట్ వారు ప్రతి ఒక్కరు కూడా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. మరి జాతర రోజు
మరి డిఎస్పీ గారు కానీ, రూరల్ సిఐ గారు కానీ, లోకల్ సిఐ గారు కానీ ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా మాకు అన్ని విధాలా సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. డిఎస్పీ గారు ప్రతి రోజు తన పర్యవేక్షణలో ఇద్దరు సీఏలకు మిగిలిన సిబ్బందితో ప్రతి రోజు ఆయన పర్యవేక్షణలో శాంతియుత వాతావరణంలో ఈ బ్రహ్మోత్సవాలు జరిగినట్టు మాకు సహకరించినారు. మరి మా ఎమ్మెల్యే గారు కూడా మాకు ప్రతి రోజు ఫోన్ ద్వారా అడిగి తెలుసుకునేవారు ఏం జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి, ఏమైనా అవసరమా అనుకుంటే నేను సమకూరుస్తా, జాతర ఉత్సవాలు మాత్రం బ్రహ్మాండంగా జరగాలని ఎమ్మెల్యే గారు క్లియర్ కట్ గా మాకు చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మాకు ఏమైతే అవసరాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి అడిగినాం. వారు మాకు తీర్చిండ్రు. జాతర ఉత్సవాలని బ్రహ్మాండంగా జరుపుకునే విధంగా కృషి చేసినాం. మేమైతే బ్రహ్మాండంగా జాతర ఉత్సవం జరుపుతున్నామని అనుకుంటున్నాం. మరి తాండి మాంజం కూడా ఈరోజు ఈసారి ప్రత్యేకంగా బాలి భద్రేశ్వర జాతర బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగినది మాకు ఫోన్ ద్వారా చాలా మంది చెప్తుంది. దానికి మా వీరశైవ సమాజం పెద్దలు, ముఖ్యంగా వీరశైవ సమాజం పెద్దలు అందరూ కూడా ఒక అన్నదమ్ముల వాళ్ళే కోఆర్డినేట్ అయ్యి ఎట్లా చేసుకుంటే ఏ చేస్తే ఎట్లా బాగుంటుంది అని ప్రతి ఒక్కరు కోఆర్డినేట్ అయ్యి మా వీరశైవ సమాజం, మా వీరశైవ యువగాలు, మా వీరశైవ భజన మండలి, అలాగే వీరశైవ మహిళా మండలి ప్రతి ఒక్కరు కూడా ఈసారి ఒక పండుగ వాతావరణంలో ఈ జాతర ఉత్సవం జరిగింది. ఈ కోఆర్డినేట్ మేము అందరు సహకరించిన అందరికీ కూడా మళ్ళొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెందుతూ వాయు భద్రేశ్వర చైర్మన్ గా కమిటీ సభ్యుల తరఫున ప్రతి ఒక్కరి తరఫున అన్ని శాఖ వారికి, ఎమ్మెల్యే గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి మున్సిపల్ చైర్మన్ గారికి, అన్ని శాఖ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి అలాగే ఈ జాతర ఉత్సవాల్లో ముఖ్యంగా మీడియా మాకు చాలా సహాయ సహకారాలు అందించింది. ప్రతి రోజు ప్రతి విషయాన్ని ప్రజలకు చేరే విధంగా మీరైతే స్పందిస్తారు. మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతుంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.